మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తే ఇప్పుడు ఒక రకంగా గ్లో వచ్చింది అనమాట. ఇది మార్నింగ్ లాగా లేదు, మాకైతే ఈవినింగ్ లాగే ఉంది. కాకపోతే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వెళ్ళడమే బ్రో. వాళ్ళు ఏంది బ్రో వాచ్ టవరా? కమాన్ విజయ్ బ్రో, కమాన్ లాగో. లాగారా? ఇప్పుడే బీచ్ నుంచి ఫిషింగ్ వచ్చింది. సో విజయ్ బ్రోని వాళ్ళ హెల్ప్ అడిగితే బోట్కి విజయ్ బ్రో చాలా కష్టపడుతున్నాడు, ఆసిఫ్ బ్రో కూడా. హాయ్ ఫ్రెండ్స్, మార్నింగే వచ్చాము. సన్ రైజ్ అయితే చాలా బాగా వెయిట్ చేసాము. సన్ రైజ్ అయితే హ్యాండ్ ఇచ్చింది. సో సన్ రైజ్ అయితే ఇలా వచ్చిందనమాట. మార్నింగ్ 5:30 నుంచి వెయిట్ చేసినాం, మాకు సన్ రైజ్ దొరకలే. బట్ ఇక్కడ ఫిషింగ్ అయితే ఎక్కువ చేస్తున్నారు. మనకి అలలు కూడా భలే వస్తున్నాయి. అక్కడైతే ఇక్కడ ఎక్కువ చేపలు పడుతున్నారు అనమాట ఆ ప్లేస్లో. సో బోట్లన్నీ మనకి ఒడ్డుకు వస్తుంది. ఒడ్డుకు వచ్చేది కూడా చూపిస్తాను. వా పెద్దలో ఇది మాత్రం ఇంతసేపటికి కానీ మీకు. బ్రో దాన్ని క్యాచ్ చేద్దామా? ఎక్కువ ఫారినర్స్ ఉంటారు కాబట్టి అందుకని దీన్ని యూనియన్ టెరిటరీ అప్పుడు ఇండియా వాళ్ళు కన్సిడర్ చేసినారు. సో ఇప్పటికీ అలానే ఉంది. సో ఈరోజు మేము యాక్చువల్గా అనుకునేది హెరిటేజ్ టౌన్ ఒకటి అనుకున్నాము. ఈ హెరిటేజ్ టౌన్లో ఏమంటే ఎక్కువ ఫ్రెంచ్ పీపుల్, రోమైన్ యొక్క కల్చరు, వాళ్ళ హౌసెస్ ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. సో అది కూడా మేము చూడాలనేసి అనుకొని డిసైడ్ అయినాము. సో మ్యాక్సిమం 5 ప్లేసెస్ అనుకున్నాము. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కవర్ చేస్తాం. కొన్ని బోట్స్ అక్కడ ఉన్నాయి. ఆ బోట్స్ అన్నీ
ఇక్కడ పెద్ద పెద్ద బోట్స్ ఉన్నాయి, చిన్న బోట్స్ మాత్రం ఒడ్డుకు వచ్చేసి ఫిషింగ్ చేసినాయి. కానీ పెద్ద బోట్స్ మాత్రం స్టాండ్ బైలో ఉన్నాయి. అది ఎందుకు ఉన్నాయి అనేది అర్థమే కాల. కానీ చాలామంది అయితే ఫిషింగ్ కేక్గా చేస్తున్నారు. అసలు ఒడ్డుకు వచ్చే రోడ్డు అయితే వాళ్ళ టెక్నిక్ భలే ఉంటుంది, క్యాప్చర్ చేయలేకపోయినాను. వాళ్ళు వాకింగ్ చేస్తున్నారు. వాకింగ్ చేస్తే విజయ్ బ్రో సెల్ఫీ వీడియో తీసుకుంటూ రమ్మంటే రావడమే లేదు. విజయ్ బ్రో ఏంటి బ్రో సెల్ఫీలో? అంతా ఇప్పుడే వస్తున్నారు. కానీ ఫ్యామిలీకి మంచి ట్రిప్ అనమాట ఇది. ఫ్యామిలీస్ ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ మాత్రం బీచ్ రిసార్ట్స్ ఉంటాయి. ఈ బీచ్ రిసార్ట్లో తీసుకొచ్చి రూమ్స్ బుక్ చేసుకొని ఇక్కడ బీచ్ సైడ్ వ్యూ అయితే మస్తుగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అలలు రాత్రి మేము పడుకున్నప్పుడు రూమ్కి దమ్ 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 అనిపిస్తుంది. అలలు సౌండ్స్ అయితే అంత పిచ్చ క్లారిటీగా అనిపిస్తుంది అనమాట, అంత బాగుంది. యాక్చువల్గా నేను వెళ్ళేదేమంటే స్పాట్ అక్కడ చిన్నపిల్లలు స్లైడర్ లాగా ఏదో గేమ్ అంటారు. ఆ గేమ్ ఏమో నాకు తెలియదు, మీకు కానీ తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కానీ చిన్నపిల్లలు ఎక్సలెంట్గా ఆడుతున్నారు, క్యాచింగ్ కానీ ఇవన్నీ. అందుకే నేను వీడియో తీయాలనేసి వచ్చిన. ఇక్కడ పిల్లలు ఇది గేమ్ సర్ఫింగ్ అంట, అంటే నాకు కరెక్ట్గా తెలియదు. వీళ్ళు ఇదంతా ప్రాక్టీస్ చేస్తున్నారు.